అన్ని బ్యాంకుల ముందు ఏటీఎం ముందు జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. తమ అకౌంట్ లో నుంచి డబ్బులన్నీ కూడా విత్డ్రా చేసేసుకుంటున్నారు. ఎవరిని కలిసినా సరే రాజేంద్రనాథ్ గారు బ్యాంకుకు చెల్లించాల్సిన 10,000 కోట్ల రూపాయలు చెల్లించేంత వరకు ₹1 కూడా ఈఎంఐ కట్టమని చెప్తున్నారు. బోర్డులు బావా ఊరంతా కట్టేశారు. ఈ కడితే బ్యాంక్ లోన్లు ఈఎంఐలు ఏవి తిరిగి కట్టాల్సిన పని లేదంట. అందుకనే మనం కూడా కట్టేద్దాం. ఆఫీసులకి ఫ్యాక్టరీలకి అన్నిటికీ కట్టేద్దాం. ప్రజల కొరకు ప్రజలచే స్థాపించబడిన బ్యాంకులకి అందరూ సమానమే నిరూపించబడే వరకు వైజాగ్ లో ప్రజలెవరూ లోన్లు కట్టేది లేదని తేల్చి చెప్తున్నారు. సంజునా రిపోర్టింగ్ ఫ్రమ్ వైజాగ్. ఏంటి ఏం జరుగుతుంది వైజాగ్ లో? సార్, వైజాగ్ పీపుల్ అందరూ బ్యాంక్స్ ని బాయ్కాట్ చేశారు. ఈ నెల వైజాగ్ నుంచి రావాల్సిన ఈఎంఐస్ అప్రాక్సిమేట్లీ 23,000 crores ఆగిపోయాయి. రాజేంద్రనాథ్ గారు బ్యాంక్ కి కట్టాల్సిన 10,000 crore లోన్ క్లియర్ చేసే వరకు ఎవరు కట్టు అంటున్నారు సార్. ఈ అజిటేషన్ కంట్రీలో ఉన్న మిగతా ఏరియాస్ కి స్ప్రెడ్ అయ్యి జనాలు జరుగుతున్న ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే ఇట్ విల్ బికమ్ అ బిగ్ ట్రబుల్ ఫర్ ఇండియా సార్. ఇట్ మే లీడ్ టు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టూ. హలో సార్. హలో రాజేంద్ర. ఇలాంటివి పార్టీ అసలు టాలరేట్ చేయదు. నీ వల్ల పార్టీకి జనాల్లో చెడ్డ పేరు వస్తుంది. వైజాగ్ లో అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ జరగాలి. అదర్వైజ్ నువ్వు 10,000 crores కట్టాలి. ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది పార్టీ అండ్ యూ విల్ హ్యావ్ టు రిజైన్ ఫ్రమ్ ద రాజ్యసభ ఆల్సో. ఏంట్రా, నేనేసిన ముష్టితో ప్రభుత్వాన్ని ఫామ్ చేశారా మీరు? అలాంటిది ఇప్పుడు మీరేసే ముష్టితో రాజ్యసభలో కూర్చోవాలరా నేను? నా బొక్కరా. రాజేంద్ర, యు ఆర్ లూజింగ్ యువర్ కంట్రోల్. ఏ అబ్బో, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. తెల్లారేసరికెల్లా వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కడిని మూతి ముడ్డి కూడా కడుక్కొనివ్వకుండా బ్యాంకుల ముందు నిలబెట్టి ఈఎంఐలు కట్టించకపోతే నా పేరు రాజేంద్రనాథ్ కాదురా. పెట్రా ఫోన్. పొద్దున 11 గంటల ఈఎంఐ కట్టి పిల్లలు తీసుకెళ్ళరా. నీ మీద యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్ట్ కింద కంప్లైంట్ రేజ్ అయింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం వెయిట్ చేస్తున్నారు. చిన్న ఎంక్వైరీ ఉంది, పద. ఇదేంటి ఎంక్వైరీ ఏంటి సార్? ఈ కుర్రాడు ఏం చేశాడు సార్? వారెంట్ ఉందా? వారెంట్తో రావడానికి ఇదేమైనా మిస్సింగ్ కేసు, పిక్ పాకెట్ కేసు అనుకుంటున్నావా? యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్ట్ అన్కండిషనల్ గా రావాల్సిందే. రూల్స్ మాట్లాడకండి. చాలా పెద్ద లీడర్ అయిపోయారా వైజాగ్ లో నువ్వు. ఇంటికొకరు కిడ్నాప్ అవ్వడం ఎక్కడైనా విన్నావరా నువ్వు? అది జరుగుతుందిరా వైజాగ్ లో ఈ రోజు. నీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, రా. మాస్టర్, చిన్న ఎంక్వైరీ అంటున్నాడు కదా, ఇలా వస్తాను. అది కాదు మహి, నాకేం పర్లేదు మాస్టర్, రండి.
ఎక్కడో అమెరికాలో అణాకి కానీకి వడ్డీలకి డబ్బులు తిప్పుకునే వెదవ్వి నేనిక్కడ ఇండియాలో బ్యాంకు డబ్బులు తినేస్తే నీకెందుకు, ప్రజల డబ్బులు తినేస్తే నీకెందుకు? రే, నీకు లాస్ట్గా ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఎక్కడివక్కడే ఆపేసి కామ్గా అమెరికాకి వెళ్ళిపో. ఇక్కడ ఉన్న వాళ్లతో ఎలా లోళ్లు కట్టించాలో నాకు తెలుసు. అనవసరంగా వాళ్ళందరినీ నా చేతిలో చచ్చేలా చేయకు. అమ్మా, వచ్చా కారిపోతుంది కదా సార్, మీకు తడిచిపోతుంది కదా మీకు. అంతమందిని మీ అండర్లో పెట్టుకున్నారు, పాయింట్ బ్లాంక్లో నన్ను ఇక్కడ పెట్టారు. ఇంకా నాతో బేరాలు ఆడుతున్నారంటే నాకు అర్థమైపోయింది సార్. తడిసిపోతుంది మీకు. నేను చెప్తా సార్, నేను చెప్తా. ఈ భయం మీది కాదు, మీరు చేసిన తప్పుది. నాకు భయం రా, నాకరా భయం? ఇప్పుడు నువ్వు ఇక్కడ చేస్తున్నావు. రేపటి నుంచి వైజాగ్ లో ఉన్న బ్యాంకులన్నీ మళ్ళీ ఈఎంఐలు కట్టే వాళ్ళతో కలకలలాడిపోయేలా చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఏంట్రా? ఆల్ ద బెస్ట్ యువర్ ఎంటైర్ టీమ్. సార్ 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 ఆగండి సార్. సార్ మీకెందుకు సార్? వద్దు, వీటి సంగతి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీరు రండి. రైట్, వదండి. సార్, మీకు మాట ఇచ్చాను, మిమ్మల్ని మంచి ఆడపిల్లకి తండ్రిగా చేసే ఇక్కడి నుంచి వెళ్తానని. ఐల్ మేక్ ఇట్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద కంట్రీ సార్. సత్యనారాయణ, వీడి బాడీ ఎక్కడుందో కూడా తెలియకూడదు. హలో హలో సుబ్రహ్మణ్యం, బ్యాంక్ ఏంటి సీల్ వేసింది? మా బ్యాంక్ దగ్గర కూడా సీల్ వేసింది సార్. ఈ సీల్ మీద ₹1 స్టాంప్ కూడా వేసింది సార్. చెప్పు. ना, सिटी के सारे बैंक बंद है, ताले लगे हैं सभी बैंक पे और हर ताले पे ₹1 का स्टैंप लगा हुआ है. क्या करूं मैं? ముందు అర్జెంటుగా ఏదో ఒక బ్యాంక్ పగలగొట్టండి రా. 11 గంటలకల్లా వైజాగ్ లో ఫస్ట్ ఈఎంఐ డిపాజిట్ అవ్వాలి. అర్థమైందా? कौन है? अंदर चल देखते हैं. కట్టేవాళ్ళుంటే సరిపోద్దేంట్రా? కట్టించుకునే వాళ్ళు ఉండక్కర్లా? పూర్తిగా వేస్తేనే వేసినట్రా. వేసేసామనుకుంటే వేసినట్టు కాదు. మనసు రావట్లేదు మిమ్మల్ని కాల్చడానికి. అలాంటి ఎదవ లోన్లు తీసుకుని కడ్డం వల్ల మేమందరం దగా పడుతున్న వాళ్ళమే. మా తల్లిదండ్రులు ఎన్నో లోన్లు తీసుకుని కష్టపడి చదివిస్తేనే మాకు ఈ ఉద్యోగాలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎదతో మాత్రం లోన్ కట్టించాలి మీరు. ఈ గన్తో చాలా మందిని కాల్ చంపాను, కానీ ఈ రోజు ఈ గన్ నుంచి వచ్చే బుల్లెట్ దిగేది మీ గుండెల్లో కాదు సార్.
ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులోనూ ప్రజలు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీను